Good morning. Welcome to 3060 Headlines. అసెంబ్లీలో స్టైల్ మార్చిన కేసీఆర్ విపక్షాలపై ఎదురుదాడి బాధ్యత మంత్రులకు అప్పగింత. తెలంగాణలో స్కూల్ ఫీజులపై పేరెంట్స్ ఆందోళన భారం తగ్గించాలని ప్రభుత్వానికి వినతి. జయలలిత వారసత్వంపై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ నిజానిజాలు తేల్చాలని చెన్నై పోలీస్ కమిషనర్కు న్యాయమూర్తి ఆదేశం. అమెరికాలో కొనసాగుతున్న మంచు తుఫాన్ బీభత్సం వాషింగ్టన్లో స్తంభించిన జనజీవనం. రాంచీ టెస్టులో రసవత్తర పోరు ఆసీస్కు ధీటుగా బదులిస్తున్న టీమిండియా. ఉత్తరాఖండ్ బీజేపీ శాసనసభాపక్ష నేతగా త్రివేంద్ర సింగ్ రావత్ ఎన్నికయ్యారు. ఇవాళ ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 70 సీట్లున్న ఉత్తరాఖండ్లో 57 సీట్లు గెలుచుకుని విజయఢంకా మోగించింది బీజేపీ. కాంగ్రెస్ 11 సీట్లకే పరిమితమైంది. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం యూపీలో సీఎం పదవిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇవాళ లక్నోలో బీజేపీ ఎమ్మెల్యేల భేటీ జరగనుంది. ఈ సమావేశంలో శాసనసభాపక్ష నేతను ఎన్నుకుంటారు. అయితే సీఎం రేసులో చాలా మంది నేతలు ఉన్న రైల్వే శాఖ సహాయ మంత్రిగా వ్యవహరిస్తున్న మనోజ్ సిన్హాకు యూపీ సీఎం పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపు యూపీలో కొత్త సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇవాళ గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. సత్తెనపల్లి మండలం గోళ్లపాడులో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్లు గుంటూరు జిల్లాలోని అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొంటారు. కేటాయించిన నిధులను కొన్ని శాఖలు ఖర్చు పెట్టకపోవడంపై ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధుల సమీకరణపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష జరిపిన ఆయన కేంద్రం నుంచి నిధులు రాబట్టే అంశంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని ఆదేశించారు. అవసరమైతే ఢిల్లీ వెళ్లి లాబింగ్ చేయాలని సూచించారు. నిధుల సమీకరణకు తాను ప్రయత్నిస్తుంటే ఇచ్చిన నిధులను ఖర్చు చేయకుంటే ఎలా అంటూ అధికారుల తీరుపై మండిపడ్డారు బాబు. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 3 జిల్లాల్లోనూ 99% ఓటింగ్ నమోదైంది. కడపలో మొత్తం 848 ఓట్లకు 839 ఓట్లు పోలయ్యాయి. నెల్లూరు జిల్లాలో 852 ఓట్లకు 851 ఓట్లు పోలయ్యాయి. కర్నూలు జిల్లాలో 1084 ఓట్లకు 1078 ఓట్లు పోలయ్యాయి. ఓటింగ్ ముగియడంతో ఇక ఈ నెల 20న ఓట్ల లెక్కింపుపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. కడప జిల్లాలో వైస్ కుటుంబాన్ని మొదటిసారిగా ఓడించబోతున్నామన్నారు టీడీపీ నేతలు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిశాక కడప జిల్లా టీడీపీ కార్యక్రమాల్లో నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో సీఎం రమేష్, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సమావేశం నిర్వహించారు. జగన్ బాబాయ్ వివేకానందరెడ్డిపై టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి అధిక మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థి ఓడిపోతారనే భయంతోనే జగన్ ఓటు వేశారని ఆరోపించారు జమ్మలమడుగు ఎమ్మెల్యే. కమ్యూనిస్టులపై తెలంగాణ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. మావో లెనిన్లు సైతం పరిణామ క్రమాన్ని అనుసరించాలని చెప్పినా ప్రస్తుత కమ్యూనిస్టు పార్టీ నేతలు పాటించట్లేదన్నారు. అందుకే వారి పరిస్థితి అలా ఉందంటూ ఎద్దేవా చేశారు. కమ్యూనిస్టు సిద్ధాంతం అన్ని పార్టీల సిద్ధాంతాల కన్నా గొప్పదని కొనియాడారు కేసీఆర్. దీనిపై కమ్యూనిస్టు నేతలు సమీక్ష జరుపుకోవాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించేందుకు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని కోరారు ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ. అలాగే హైదరాబాద్ ను ఇంకా అభివృద్ది చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పాత బస్తీ అభివృద్దికి 5,000 కోట్లు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. గండిపేట నుంచి పాత బస్తీకి మంచినీరు అందివ్వాలని విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తోందని వివరించారు సీఎం కేసీఆర్. 5 రాష్ట్రాల ఎన్నికల హడావుడి ముగిసినందున త్వరలోనే అఖిలపక్షంతో కేంద్రానికి విన్నవించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఉత్తరప్రదేశ్లో రైతు రుణమాఫీని కేంద్ర ప్రభుత్వం భరిస్తుందన్నారు వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్.
ఈ మేరకు లోక్సభలో ఓ ప్రకటన చేశారు. యూపీలో కొత్తగా ఏర్పాటయ్యే బీజేపీ ప్రభుత్వం రైతు రుణాలను మాఫీ చేస్తోందని, ఆ భారాన్ని కేంద్రం మోస్తోందని స్పష్టం చేశారు. అయితే మిగతా ఎంపీలు కోరినప్పటికీ అన్ని రాష్ట్రాల్లోనూ రైతు రుణమాఫీ చేయడం కుదరదని తేల్చి చెప్పారు కేంద్ర మంత్రి. యూపీలో రుణమాఫీ భారం కేంద్రం మోస్తోందన్న రాధామోహన్ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో రుణమాఫీకి సహకరించాలని కోరితే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ఉత్తరప్రదేశ్కు ఓ నీతి, తెలంగాణకు మరో నీతి భావ్యమా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా దుయ్యబట్టారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. యూపీలో రైతు రుణమాఫీని కేంద్రమే భరిస్తోందని మంత్రి రాధామోహన్ సింగ్ ప్రకటించడంతో ట్విట్టర్లో స్పందించారు. రుణమాఫీ కోసం తెలుగు రాష్ట్రాలు అడిగినా కేంద్రం పట్టించుకోలేదంటూ విరుచుకుపడ్డారు జనసేనాని. అన్ని రాష్ట్రాలను కేంద్రం ఒకేలా చూడాలని సూచించారు. దక్షిణాది రాష్ట్రాల పట్ల నిర్లక్ష్యం కూడదన్నారు. ఇది దేశ సమగ్రతకు మంచిది కాదంటూ ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్. సీసీ రోడ్ల నిర్మాణం కోసం ఇసుక సేకరణపై అధికారులతో సమీక్ష జరిపారు మంత్రులు కేటీఆర్, జూపల్లి. ఇసుక సేకరణపై మార్చి 31 వరకు నిబంధనలు సడలిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. క్యూబిక్ మీటర్కు ₹40 సీవరేజీ ఛార్జీలు మాత్రమే చెల్లించి ఇసుక సేకరించేందుకు వెసులుబాటు కల్పించారు. క్యూబిక్ మీటర్కు చెల్లించాల్సిన ₹560 ఛార్జీలను మినహాయించాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా సీసీ రోడ్ల నిర్మాణం పొడిగించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.